సీతని వాళ్ళమ్మే తన కూతురిగా పుట్టిందని మీ బావగారి నమ్మకం. అందుకే అమ్మ అమ్మ అని పిలుస్తూ చాలా గారాబంగా ఎంతో స్వాతంత్రం ఇచ్చి పెంచారు. దాని మాట కాదన్రు. అది పెళ్లి అనుకోక ముందు దాకా చాలా హుందాగా గంభీరంగా అందరూ మెచ్చుకునే మంచితనంగా వెలిగింది. ఆ మంగమ్మ గారు దీన్ని చిరాకు పెట్టి అల్లుడు గారు అనుమానించి అవమానపరిచి మరో మంగమ్మలా ఏది నోరు తెరిచి ఎదురు తిరిగి మాట్లాడే స్థితికి తెచ్చారు. దాని పెళ్లి రంగరంగ వైభవంగా అలా చెయ్యాలి ఇలా చెయ్యాలి అని కలలు కనకపోయినా తొలిచూరు పిల్ల కదా, అచ్చటా ముచ్చటా తీరేలా చక్కగా సాంప్రదాయబద్ధంగా చేయాలని చాలా ఆశపడ్డారు. అది కాస్త పీటల దాకా వచ్చి తాళి పడకుండానే పుట్టింటికి తిరిగి రావాల్సి వచ్చింది. పంతులు గారితో లగ్న పత్రిక రాయించి ఇరువురు మార్చుకున్నాక అచ్చు వేసి పసుపు కుంకాలు రాసి అయిన వాళ్ళకన్నా శుభలేఖలు పంచే అవకాశం లేకుండా పోయిందేనన్న బాధ. కనీసం ఓ పత్రికన్నా రాసి ఆ దేవుడి పాదాల ముందు ఉంచాలని ఆరాటంతో ఇక్కడికి వచ్చాను. కానీ దుఃఖం పొంగుకొస్తుంది. ఏంటి కర్మ అని నా మనసు వెక్కిరిస్తోంది. అత్తరు చుక్కలు అత్తాల్సిన కార్డు మీద కన్నీటి బొట్లు రాలుతాయన్న భయంతో ఆగాను. రాయాలంటే చేతులు వణుకుతున్నాయి శకుంతల. రాసి దేవుడి దగ్గరన్నా పెట్టకపోతే అశుభం అనిపిస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు శకుంతల, అర్థం కావడం లేదు. అమ్మా, ఆశలు చంపుకున్నాక అయిష్టాలు ఇష్టాలు చేసుకున్నాక ఇంకా ఈ దుఃఖం ఏంటమ్మా? ఆ కన్నీళ్ళెందుకు? నా జీవితాన్ని ఈ పెళ్లి కొత్త మలుపు తిప్పుతుంది, కొత్త అనుభవాలనిస్తుంది. మీరిలా ఏ విషయంలోనూ నా గురించి తప్పించి తల్లడిల్లిపోవద్దనే ఉద్దేశంతోనే నేను మీ మాటకి తలొంచాను. నాకే దుఃఖం రావడం లేదు, బాధని కూడా మర్చిపోయాను. ఏ ఆడపిల్లకి రాని గొప్ప అవకాశం నాకొచ్చిందనే సంతోషపడుతున్నాను. ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టే భాగ్యం కలిగింది. ఆ పెన్ను పేపర్ ఇలా ఇవ్వమ్మా. నా పెళ్లి పత్రిక నేనే రాసుకుంటాను. సీత, మీ అబ్బాయిగా, నా అన్నకి అమ్మగా, నా కుమారుడు చిరంజీవి రామచంద్రయ్య ప్రథమ పుత్రిక సీత వివాహం అని నానమ్మగా నేనే ఈ పెళ్లి పత్రిక రాస్తాను. ఇలా ఇవ్వు. ఇవ్వమ్మా, పర్వాలేదివ్వు. వద్దు సీత, వద్దు. నువ్వు అలా మాట్లాడి నన్ను ఇంకా బాధ పెట్టకే. ఏంటి కుటుంబం మొత్తం హోల్సేల్గా ఏడ్చేస్తున్నారు? కొంచెం దగ్గరికి వెళ్ళి చూద్దామా? మొండికేసిన మనసుకి మెత్తబడ్డం తెలియకూడదు. దుఃఖం దిగమింగే గుండె బరువెక్కడం అలవాటు పడకూడదు.
ఏడ్చి ఏడ్చి తడారిపోయిన కళ్ళు మళ్ళీ చెమ్మగిల్లకూడదు. ఏంటబ్బా అంత సీరియస్ మ్యాటర్? కొడుకునై తోబుట్టు పెళ్లి బాధ్యత, కూతురిగా కట్టుబడి పెళ్లికి ఒప్పుకున్న పెళ్లి కూతుర్ని వినపడి సావట్లేదే. మీ మనసు తెలుసుకొని నడుచుకోవడం నా ధర్మం. ఇలా ఇవ్వమ్మా, ఇవ్వు. మా వదిలి భలే ఏడుతుంది. శ్రీరస్తు, శుభమస్తు, కళ్యాణమస్తు. శీలాస సీతా మహాలక్ష్మి. చిరంజీవి రఘురాముల వివాహము పెద్దలచే నిశ్చయించడం అయినది. భగవంతునిచే నిశ్చయింపబడినది. మీ ఆగమనాభిలాషులు సావిత్రి రామచంద్రయ్య. ఏంటి అర్ధరాత్రిగా రాతకోతలో? ఇంతే కదమ్మా, బాగుందో లేదో చూడు. అమ్మా, ఇది నా పెళ్లి శుభలేఖ. నా స్వహస్తాలతో నేనే రాసుకున్నాను. చదవగలిగాను కానీ నా చేతిలో వివాహ రేఖ ఏం చెప్తుందో, నా నుదుటి రాత ఎలా ఉందో నేను చదవలేను. భగవంతుడా, ఇది నా పెళ్లి ఆహ్వానం. తొలి మలి అన్నీ ఇదే. నీకు తప్ప మరొకరికి ఇవ్వలేని నిస్సహాయురాల్ని. ఆశీర్వదించి మా అమ్మా నాన్నల్ని గెలిపిస్తావో, అమ్మను కాదని ఆ మంగమ్మ గారిని గెలిపిస్తావో నీ ఇష్టం. దీనికి పసుపు కుంకుమలు రాయలేదు. ఎందుకో చెప్పు. వాటిని నేను కావాలనుకుంటున్నాను. వాటిని నాకిచ్చి నా రాత మారుస్తావో, అలికి అందకుండా చేస్తావో నీ ఇష్టం.
కదంబ రహస్యం బట్టబలైపోద్ది. క్లూ దొరికింది, ఇక కబడ్డీనే. తెలిసిందిలే తెలిసిందిలే. అమ్మయ్యా. ఆహా. వీడు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో. అమ్మా క్షమించండి, ఓ విషయం తెలిసింది, అందుకే వెంటనే ఫోన్ చేశా. ఏమిటది? సీత పెళ్లి ఖాయమైపోయింది. విషయం శుభలేఖల దాకా వచ్చింది. ఏయ్, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కల మురిగినట్టు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తావే? ఆ? ఆ విషయం నాకెప్పుడో తెలుసు. పెట్టే ఫోను. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. ఏంటి ఇవిడి? ఆ? నన్ను తెలుసుకోమని నన్ను ఆవిడే తెలుసుకుంటుంది. ఇలా అయితే నా 50,000 రీషెడ్యూలేనా? కొంపదీసి అసలు విషయం ఏంటో చూద్దాం. డీటెయిల్స్ నాకన్నా తెలిస్తే ఏదైనా ప్లాన్ వేసి డబ్బులు లాగేయచ్చు. అందరూ పడుకున్నారు లేదు, ధైర్యంగా చదువు. శ్రీరస్తు శుభమత్తు కళ్యాణమత్తు. ఏంటిది, అక్షరాలు తెలిసిపోయాయి. అమ్మో, ఆవిడ ఇసుక్కొంది కాబట్టి సరిపోయింది. అదే ఎవరం అడిగితే నా పని తక్కాపికా కసామెసా. ఇది ఒక అందుకు మంచిదేలే. అయినా వివరాలన్నీ నేనైనా కూపి లాగాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ముందు తెలుసుకోవాలి కదా. చెబుతా. అక్కేంటి ఈ టైంలో కాల్ చేస్తుంది? ఏంటిది? మధ్యాహ్నం జరిగిన విషయం చెప్దామనుకుంటే ఇది ఇలా ఫోన్ కట్ చేసింది. ఈ టైంలో ఎందుకు కాల్ చేసి ఉంటుంది అక్క? బావేమో ఇంకా నిద్రపోలేదు. ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుందా? ఈ టైంలో ఎందుకు కాల్ చేసి ఉంటుంది అక్క? బావేమో ఇంకా నిద్రపోలేదు. ఏదైనా అర్జెంట్ పని అయి ఉంటుందా? ఏంటిది, కాల్ వస్తుంటే కట్ చేస్తుంది? బహుశా నేను మేల్కొని ఉన్నానన్నా? ఎవరి కాల్ అయి ఉంటుంది? బావ నిద్రపోయాక అక్కకి ఫోన్ చేద్దాం. ఈలోపు నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తే సరి. ఇది కట్ చేస్తుందంటే సాకేత్ అక్కడే ఉండుంటాడు. సర్లే, రేపు చేద్దాం.
వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కకి ఫోన్ చేస్తా. స్వర్ణ, అక్క ఇందాక నువ్వు ఫోన్ చేసినప్పుడు సాకేత్ మేల్కొనే ఉన్నాడక్క. అందుకే ఆన్సర్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేశానే, అందుకే మళ్ళీ నీకు కాల్ చేయలేదు. ఏంటి విషయం? ఎందుకు ఫోన్ చేశావు? ఏముందే, ఎప్పుడు ఉన్న విషయమే. ఆ మంగమ్మ గారి శబదాలు, అమ్మ దుఃఖం. మళ్ళీ ఏమైందక్క? మధ్యాహ్నం ఎవరెవరిని కలిసారో తెలీదు. ఎలా విషయం ఆ మంగమ్మ గారికి తెలిసిందో కూడా తెలీదు. కానీ ఆవిడ గారొచ్చి సావిత్రి సావిత్రి సావిత్రి! రా, బయటికి రా. అలాగా, సరే కానీ అయినా నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదులే. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి. అమ్మమ్మ గారు చాలా విషయాల్లో చాలా ఛాలెంజ్లు చేసింది, కానీ నెగ్గింది మనమేగా. ఈ విషయంలో కూడా మనకి ఆ దేవుడు సాయం చేస్తాడులే. అయినా పెళ్లి పత్రిక దేవుడికి ఇచ్చావు కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. అన్ని పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయి. అమ్మమ్మ గారు చాలా విషయాల్లో చాలా ఛాలెంజ్లు చేసింది, కానీ నెగ్గింది మనమేగా. ఈ విషయంలో కూడా మనకి ఆ దేవుడు సాయం చేస్తాడులే. అయినా పెళ్లి పత్రిక దేవుడికి ఇచ్చావు కదా, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్లి అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. అయినా కాకపోయినా నేనింక ధైర్యం చెడను. ఒక పెళ్లి చెడి ఏఐఆర్ ఉద్యోగం పోగొట్టింది. తర్వాత సూపర్ మార్కెట్ దారి దొరికింది. 1+1 ఆఫర్ లాగా ఒక బ్యాడ్ లక్ కి మరొక బ్యాడ్ లక్. అందులో చిన్న ఫ్రీ గిఫ్టే ఉద్యోగం అనుకోవాలి. అయ్యో, అలా అనకక్క. ఈసారి ఈ పెళ్లి ఆపటం ఎవ్వరి తరం కాదు. అయినా జరిగిన విషయాలన్నీ వాళ్ళకి వివరంగా తెలిసాయి కదా, డోంట్ వరీ. గుడ్డి కన్నా మెల్ల నయం అనుకుంటాం. ఏదైనా అమ్మ నాన్న దిగులు తొలగిపోతే చాలు. వాళ్ళ దిగులే కాదు, నీ దిగులు తొలగిపోయి గ్యారెంటీగా మంచి లైఫ్ నీకు దొరుకుతుంది. నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. గుడ్ నైట్. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి అక్కా చెల్లెళ్ళిద్దరూ రాత్రిపూట రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? అక్క పెళ్ళని తెలుసుగా, ఆ విషయాలే మాట్లాడుకున్నాం. అయినా అంతా విన్నావు కదా, ఇంకా రహస్యం అంటావే? పెళ్లి విషయాలే అయితే పగలే మాట్లాడుకోవచ్చుగా. ఏదో ధైర్యం నూరిపోస్తున్నావు. రాత్రిపూటే ఇలా దొంగచాటుగా వినే బుద్ధులున్న మనుషులు చుట్టూ ఉంటే ఇంకా పగలేం మాట్లాడతాం? కొందరి చేష్టలు అల్లరిపాలు చేస్తాయన్న భయం వెంటాడుతుంటే ధైర్యం చెప్పాలి కదా, అందుకే చెప్తున్నా. పొరపాటు చేస్తున్నారు కాబట్టే భయపడుతున్నారు. దాన్ని సమర్థించుకోవటానికి అవతలి వాళ్ళు అడ్డంకులు కలిగిస్తున్నారు అనడం ఎందుకు? పొరపాట్లో అడ్డంకులో అరికాళ్ల కింద ముళ్ళు పరిచి ఆటంకాలు కలిగించే వాళ్ళ మనసుకి తెలుసు. నేను ఆ ముళ్ళేరేసి సాఫీగా నడక సాగాలని సాగుతుందని చెప్తున్నాను. ముళ్ళు గిళ్ళు అన్నావంటే పళ్ళు రాలుతాయి. ఆడాళ్ళ పళ్ళు రాలగొట్టడమే మొగతనం అనుకుంటే రాలగొట్టు. అయినా మేమే మాట్లాడుకుంటే నీకెందుకు? మాట్లాడు, ఏమన్నా మాట్లాడు, కానీ దాపరికం లేకుండా మాట్లాడు. ముళ్ళు రాళ్ళు అని వాగకు. వాళ్ళకి అంత ధైర్యం చెప్తున్న దానివి ధైర్యంగా పెళ్లి కొడుకు ఎవరో మొగుడిన నాకు చెప్పొచ్చుగా. మొగుడా? నువ్వా?